గుండెలో బాదుకుని ఆ బాధపడేటటువంటి దినం ఒక దినం ఉందని నేను రూఢిగా చెప్పగలను. దైవ వాక్యం చెప్తా ఉంది, భూజనులందరూ ఒక రోజు రొమ్ము కొట్టుకుంటారని వాక్యములు రాయబడదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రొమ్ము కొట్టుకునేటటువంటి రోజులు రాకముందే, అలాంటి దినాలు మనకి తటస్థించక ముందే, మనము దేవుని బిడ్డలమైనటువంటి మనము ఈ లోపుగానే ప్రభువును తెలుసుకుని దైవ రాజ్యానికి సిద్ధపడితే మంచిది అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను. ఒకరోజు పూజలందరూ కూడా రొమ్ము కొట్టుకుంటారు. ఆ దినాన రొమ్ము కొట్టుకున్న, అరసిన, కేకలు వేసిన, ఎంత మరి పోపెట్టినా, ఎంత బాధపడినా, ఎంతగా నువ్వు అరిచి కేకలు పెట్టినా గాని ఏమీ కూడా లాభం ఉండదు. అవకాశం ఉండగానే, సమయం ఉండగానే, ఆ సమయం ఉండగానే మనం సిద్ధపడాలి. సమయం ఉండగానే మనము దీపాన్ని వెలిగించుకున్నట్లుగా వెలిగించుకోవాలి, ఆత్మ దీపాన్ని. సమయం ఉండగానే మనము దేవుని రాజ్యం కొరకు మనం సిద్ధపడాలి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి సిద్ధపాటు, ఆత్మీయ సిద్ధపాటుతో మనం ముందుకు వెళదాం. ప్రార్థన చేసి